నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, కాల్పుల విరమణ ఒప్పందంతో ట్రంప్ తానే గెలిచానని పదే పదే చెప్పుకుంటున్నారు. ట్రంప్ గెలిచినట్లేనా సార్? అంటే ట్రంప్కు ఇప్పుడు గెలిచినట్టు చెప్పుకోకపోతే అమెరికాలో ప్రజలు తిరగబడతారు. అందువల్ల ట్రంప్ ఓడినా కూడా గెలిచినట్టు చెప్పుకోవాలి. సో ట్రంప్ ఓడిపోయాడా గెలిచాడా అంటే మీకు ఎనీ వార్లో రెండు డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషనల్ అండ్ మిలిటరీ డైమెన్షన్, రెండవది స్ట్రాటజిక్ డైమెన్షన్. ఒక వార్ను ఎవాల్యుయేట్ చేయడం అనేది ఒక క్రికెట్ మ్యాచ్ను ఎవాల్యుయేట్ చేసినట్లు కాదు. మీరు క్రికెట్ మ్యాచ్ అంటే ఎవరు ఎక్కువ రన్స్ చేస్తే వాళ్ళు గెలిచిపోతారు. కానీ వార్ అలా కాదు. వార్ అనేది రెండు డైమెన్షన్స్లో, మిలిటరీ ఆపరేషనల్ డైమెన్షన్లో విశ్లేషించాలి, స్ట్రాటజిక్ డైమెన్షన్లో విశ్లేషించాలి. మిలిటరీ ఆపరేషనల్గా యుఎస్ సక్సెస్ అయింది. సో ఇట్ వాజ్ ఏ మిలిటరీగా గెలిచారు, వ్యూహాత్మకంగా ఓడారు. అందుకే ట్రంప్ ఏమో మిలిటరీ సక్సెస్ను మాత్రమే చూపెడుతూ మేము గెలిచాము అంటున్నారు. మిలిటరీ సక్సెస్ అంటే ఏంటి? ఇరాన్ డిఫెన్స్ కెపబిలిటీని భారీగా దెబ్బతీశారు, ఇరాన్లో భారీ విధ్వంసాన్ని సృష్టించగలిగారు, ఇరాన్ నావీ, ఇరాన్ ఎయిర్ ఫోర్స్, ఇరాన్ ఆర్మీ అసెట్స్ను బాగా నష్టం చేయగలిగారు. అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇరాన్ టాప్ స్పిరిచువల్ మిలిటరీ లీడర్షిప్ను వైపౌట్ చేయగలిగారు. ఇదంతా కూడా మిలిటరీ సక్సెస్, అనుమానం లేదు. దీంట్లో ఎక్కడ మీకు ఈ వార్ మొత్తం మీరు పరిశీలిస్తే అమెరికా క్లియర్ అప్పర్ హ్యాండ్ మిలిటరీలీ. కానీ మరి స్ట్రాటజిక్ సక్సెస్ వచ్చిందా అనేది క్వశ్చన్. స్ట్రాటజిక్ సక్సెస్ అంటే ఏంటి? అసలు ఈ వార్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ వార్ ఆబ్జెక్టివ్స్ మనం బిఫోర్ వార్, ఆఫ్టర్ వార్ కంపేర్ చేద్దాం. సో వార్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? రెజీమ్ చేంజ్. దీన్ని అసలు ఇప్పుడు మా ఆబ్జెక్టివ్నే కాదు అని అంటున్నారు, కానీ అందరికీ తెలుసు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇస్లామిక్ పాలనా వ్యవస్థను మొత్తాన్ని మార్చేసి తమ అనుకూలుని పప్పెట్స్ని అక్కడ పెట్టుకోవాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం. అది ట్రంపే ఇదివరకు చెప్పాడు, మేము ఖమేనీ అంతమైతే ఇంకో 1, 2, 3 అని వీళ్ళని అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా మా దాడుల్లో చనిపోయారు అన్నాడు. సో అంటే క్లియర్గా రెజీమ్ చేంజ్ వాజ్ హై ఆన్ ది ఎజెండా. కానీ ఇప్పుడు రెజీమ్ చేంజ్ నా ఎజెండాలోనే కాదు అంటున్నారు. అంటే మనకు సక్సెస్ కాకపోతే అది నా ప్రియారిటీయే కాదు అంటారు. చూడండి, ఇప్పుడు మీరు ఎంసెట్లో ర్యాంక్ రాని బిడ్డ తల్లిదండ్రులు అడగండి, మావాడు ఎంసెట్ పట్టించుకోలేదండి, మావాడికి ఇంజనీరింగ్తో ఇష్టమే లేదండి, ఏ 100 మంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు గాలికి తిరుగుతున్నారు, అందుకే మావాడికి ఇష్టం లేదండి అంటారు. రానప్పుడు ఏం చేస్తారు? రాలేదని చెప్పుకోవటానికి మొహమాటం. సో పక్కింటి పిల్లవాడికి మంచి ర్యాంక్ వచ్చింది, మన బిడ్డకు రాలే, ఏం చేయాలి? సో మావాడికి అసలు ఎంసెట్ ప్రియారిటీ కాదండి, ఇంజనీరింగ్ చేస్తే ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, మనం రోజు పేపర్లో చూస్తలేమా అండి, ఓరాకిల్లో తీసేసును, అక్కడ తీసేసును. మావాడు మొదటి నుంచి అంటున్నాడు ఆ ఇంజనీరింగ్ నాకు అవసరమే లేదన్నాడు అని. సో ట్రంప్ వైఖరికి కూడా ఇలాంటి వైఖరే ఉంది. అందువల్ల రెజీమ్ చేంజ్ ఎప్పుడైతే సాధ్యం కాలేదని తేలిపోయిందో, రెజీమ్ చేంజ్ నా ఆబ్జెక్టివ్నే కాదు అంటున్నాడు. అని అక్కడితో ఆగాడంటే రెజీమ్ చేంజ్ అయిపోయింది అంటున్నాడు. ఏమైపోయింది రెజీమ్ చేంజ్ అంటే, అప్పుడున్న రెజీమ్ వేరు, ఇప్పుడున్న రెజీమ్ వేరు. ఇప్పుడున్న రెజీమ్ మచ్ స్మార్టర్, మచ్ షార్పర్, లెస్ రాడికల్ అంటాడు. అంటే ఏంటి? ఏ థర్మామీటర్ పెట్టి వాళ్ళ దగ్గర కొలిసిండామన్నా. వాస్తవంగా ఖమేనీ కన్నా మోర్ హార్డ్ లైన్ లీడర్షిప్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కానీ అంటే రెజీమ్ చేంజ్ అనే లక్ష్యం నెరవేరలేదు. సో మన స్ట్రాటజిక్ సక్సెస్ అయినట్లా. స్ట్రాటజిక్ మిలిటరీ ఆపరేషనల్ సక్సెస్ నోమో ఒక వార్లో మిలిటరీ అసెట్స్ను ఎవరిని ధ్వంసం చేశారన్నది అది మిలిటరీ సక్సెస్ అవుతుంది. స్ట్రాటజిక్ సక్సెస్ ఏంటి అంటే ఓవరాల్ వార్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ వార్ ఆబ్జెక్టివ్స్లో ఏం జరిగింది అన్నది. సో నేను చెప్పిన మొదటి వార్ ఆబ్జెక్టివ్ రెజీమ్ చేంజ్. అది జరగకపోగా మరింత హార్డ్ లైన్ రెజీమ్ అధికారంలోకి వచ్చింది. వాస్తవంగా అమెరికాలో రెజీమ్ చేంజ్ జరిగింది. ఆర్మీ చీఫ్ను తీసేశారు, టాప్ మిలిటరీ జనరల్స్ని తీసేశారు. మీకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కౌంటర్ టెర్రరిజం హెడ్ రాజీనామా చేశారు. రేపో మాపో ట్రంపే డిఫెన్స్ మినిస్టర్ను తీసి పడేస్తాడు, మీరు చూస్తుండండి. సో ఇదంతా రెజీమ్ చేంజ్ అమెరికా. ఇక రెండవది ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని ధ్వంసం చేస్తాం అన్నారు.
కానీ జరిగిందా? ఇప్పుడు ఎన్రిచ్మెంట్, నో ఎన్రిచ్మెంట్ అని ట్రంప్ అంటున్నాడు. లేదు, మాకు రైట్ టు ఎన్రిచ్ ఉంది అని ఇరాన్ అంటోంది. దానిపైన స్పష్టత లేదు ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో. ఇప్పుడు అసలు ఇరాన్ న్యూక్లియర్ స్టాక్ పైల్స్ అంటే ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వల్ని అమెరికా గ్రౌండ్ ఆపరేషన్స్ చేసి గ్రౌండ్ ఫోర్సెస్ను పంపించి దాన్ని ఇరాన్ నుంచి బయటికి తరలిస్తుంది అని కూడా అన్నారు. అలాంటిది ఏమీ జరగలేదు. ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీస్కు పెద్ద నష్టం కూడా జరగలేదు. ఎందుకంటే వాటిని ఇరాన్ చాలా జాగ్రత్తగా పర్వత కొండల దిగువన 100 ఫీట్ల లోపున వాటిని హైడ్ చేసి పెట్టింది. సో అందువల్ల అమెరికా ఏమీ చేయలేకపోయింది. సో ఇరాన్ అంతకు ముందన్న న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అణ్వస్త్ర నిరోధక ఒప్పందంలో భాగమై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం నడిచేది. IAEA పర్యవేక్షణలో ఉన్న ఏ దేశం కూడా అణుబాంబు తయారు చేయడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే IAEA రెగ్యులర్ ఇన్స్పెక్షన్లు చేసి మరి న్యూక్లియర్ మెటీరియల్ ఎన్రిచ్ అవుతుందా వెపన్ గ్రేడ్ వరకు అని చెక్ చేస్తుంటుంది. ఇరాన్ IAEA పర్యవేక్షణ కింద ఉండే, NPTలో భాగంగా ఉండే, ఇరాన్కి అణ్వాయుధాలు చేయాలని కోరికుందా లేదా తర్వాత సంగతి. కానీ చేసడానికి వీలు లేని పరిస్థితులు ఉండే. పైగా 2003లోనే అయతుల్లా అలీ ఖమైనీ ఈ న్యూక్లియర్ వెపన్స్కి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశాడు. మనం ఆ ఫత్వా నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ IAEAని నమ్మాలి. అది IAEA అమెరికా జేబు సంస్థే కదా. అప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన పరిమితులుండే, ఆంక్షలుండే, IAEA సూపర్విజన్ ఉండే, ఇరాన్ అణుబాంబు తయారీకి ఇన్ని అడ్డంకులుండే. ఇప్పుడు ఏమైంది? యుద్ధం తర్వాత NPT నుంచి మేము వెళ్ళిపోతామని ఇరాన్ పార్లమెంట్లో బిల్లు పెట్టారు. IAEA ఇన్స్పెక్షన్స్ను, ప్రోటోకాల్స్ను మేము పట్టించుకోమని ప్రకటించేశారు. మాకు రైట్ టు ఎన్రిచ్మెంట్ ఉంటుంది అని చెప్పారు. సో ఇరాన్ అణు కార్యక్రమం పైన ఏ ఆంక్షలు ఉండవు అని ఇరాన్ తెలిచేసింది. సో ఏం సాధించినట్టు? మరి కంప్లీట్ రివర్స్ అయింది కదా వార్ ఆబ్జెక్టివ్కు. ఇక మూడవది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను తెరిపిస్తున్నాను ఈ కాల్పుల విరమణ ద్వారా, ఇది నా పెద్ద విక్టరీ అని ట్రంప్ చెప్తున్నాడు. సో కామన్ సెన్స్ చిన్న పిల్లవాడిని అడుగుతాడు. యుద్ధానికి ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీగా లేదా? February 28కు ముందు ఈ హర్మూజ్ జలసంధి ఓపెన్ గా ఉండే కదా. కానీ అక్కడ ఏ పడవలను ఎవరు అడ్డుకోలేదు కదా, ఏ టోల్ ట్యాక్స్ లేదు కదా, ఏ ట్రాఫిక్ జామ్లు లేదు కదా. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? యుద్ధంతో వచ్చాయి. ఇప్పుడు కాల్పుల విరమణ ద్వారా హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయిస్తా అంటే అసలు యుద్ధమే అవసరం లేదు కదా. యుద్ధానికి ముందు అసలు హర్మూజ్ జలసంధి ఓపెన్ ఉన్నది కదా. కానీ ఇప్పుడు ఏంటి? ఈ కాల్పుల విరమణ తర్వాత కూడా హర్మూజ్ జలసంధి పైన ఇంకా క్లారిటీ లేదు. ప్రపంచ షిప్ కంపెనీస్ ఏవి తమ షిప్స్ నడపడానికి రెడీగా లేవు. ఇరానేమో తమ మిలిటరీ కోఆర్డినేషన్తోనే స్టేట్ ఆఫ్ హర్మూజ్లో షిప్స్ నడుస్తాయంటోంది. టోల్ ట్యాక్స్ విధిస్తాం ఒక్కొక్క షిప్ పైన $2 మిలియన్ అని ఇరాన్ అంటోంది. సో అంతకుముందు ఓపెన్గా ఫ్రీగా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అమెరికా యుద్ధం వల్ల ఇవాళ ఇరాన్ పార్షియల్ ఆర్ ఫుల్ కంట్రోల్కి వచ్చేసింది. ఏం సాధించినట్టు ట్రంప్? ఇది మూడవది. నాలుగవది, ఈ వార్కు ముందు గల్ఫ్ దేశాల పైన, గల్ఫ్ దేశాలకు ఉన్న బ్రాండ్ ఏంటి? ఇక్కడ పెట్టుబడి పెడితే సురక్షితం అంటూ మీకు టాప్ టెక్నాలజీ కంపెనీస్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వీళ్ళంతా పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లను ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. దుబాయ్ అయితే ప్రపంచ గోల్డ్ మార్కెట్గా ఎమర్జ్ అయింది. 20% ఆఫ్ గ్లోబల్ గోల్డ్ ట్రేడ్ దుబాయ్లోనే జరుగుతుంది. అలాగే మీకు ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా అరబ్ నేషన్స్ రీబ్రాండ్ అవుతున్న సమయం. ఇవాళ పరిస్థితి ఏంటి? అవి అన్సేఫ్ అని, సో అక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని ఒక అనిశ్చిత అస్థిర ప్లేస్గా వాటి బ్రాండ్ మారిపోయింది. సో వాటికి ఈ బ్రాండ్ యుద్ధానికి ముందు ఈ బ్రాండ్ నష్టం జరగలే, యుద్ధం తర్వాతే ఈ బ్రాండ్ నష్టం జరిగింది. ఐదవది, యుద్ధానికి ముందు అమెరికా మిలిటరీ బేసెస్ ఇక్కడ గల్ఫ్లో ఉన్నాయి. ప్రపంచంలో 80 కంట్రీస్లో అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్నాయి, 80 to 100 కంట్రీస్లో. అందులో గల్ఫ్ దేశాల్లోనే ఒక 13-14 దాకా మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సో మీకు UAE, బహ్రెయిన్, జోర్డాన్, ఒమాన్,
కువైత్, ఇరాక్ ఇట్లా అంతటా అమెరికన్ మిలిటరీ బేస్ ఉన్నాయి. ఈ అమెరికన్ మిలిటరీ బేసెస్ గల్ఫ్లో సుస్థిరతకు కారణమవుతాయి. అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి కనుక ఎవడు ఇజ్రాయెల్ని ముట్టుకోలేరు. అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి కనుక అమెరికా మిత్ర దేశాలైన అరబ్ దేశాలను ఎవరు ముట్టుకోలేరు. దేర్ ఇస్ నో థ్రెట్ ఫ్రమ్ ఇరాన్ కానీ వాట్స్ ఎవర్ అని అనుకున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత ఏం జరిగింది? అవి అమెరికన్ మిలిటరీ బేసెసే డ్యామేజ్ అయ్యాయి. ఆ మిలిటరీ బేసెస్ నుంచి మిలిటరీ ఆఫీసర్స్ వెళ్ళిపోయి హోటల్లో తలదాచుకున్నారు. ఇలా అమెరికా పైన అరబ్ దేశాల కాన్ఫిడెన్సే షార్టర్ అయిపోయింది. అంటే అమెరికా మమ్మల్ని ఇజ్రాయెల్ నుంచి కాపాడలేదు, ఇరాన్ నుంచి కాపాడలేదు అని తెలిపింది. ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ పైన అమెరికా పైన నమ్మకం పోయింది. ఇజ్రాయెల్ దాడుల నుంచి అమెరికా కాపాడుతుందని. ఇప్పుడు ఈ వార్తో ఇరాన్ను అమెరికా నిలువరించగలుగుతున్న నమ్మకం అరబ్ దేశాలకు పోయింది. సో అరబ్ దేశాలకు అమెరికా పైన కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతినటానికి ట్రంప్ యుద్ధం కారణమైంది. దానికి ఉదాహరణే సౌదీ అరేబియా పాకిస్తాన్తో ప్రత్యేకంగా డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 40 ఇస్లామిక్ కంట్రీస్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. సో సొంత మిలిటరీ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ను అమెరికాపై ఆధారపడకుండా నిర్మించుకోవటానికి చూస్తున్నాయి. సో 5th డైమెన్షన్ ఏంటి? యుద్ధానికి ముందేమో అమెరికా ఆధీనంలో ఉన్న సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, అమెరికా కాపాడుతుందన్న నమ్మకం. యుద్ధం తర్వాత అమెరికా పైన నమ్మకం సన్నగిలింది. అమెరికన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్తో నమ్మకం లేక సొంత సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ నిర్మించుకోవాలని చూస్తున్నారు. ఇస్లామిక్ నాటో ఏర్పాటు ఖచ్చితంగా భారత్తో సహా అనేక ప్రపంచానికి ఇది ప్రమాదకరమైన సంకేతం. ఎందుకంటే మతం ఆధారంగా దేశాలు ఏకమై ఒక నాటోగా ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రమాదకర సంకేతాలు వస్తాయి. సో ట్రంప్ యుద్ధం వల్ల అమెరికా వీక్ అయింది ఈ ప్రాంతంలో. 6వది, యుద్ధానికి ముందు అమెరికా ఏమైనా చేయగలుగుతుంది. అమెరికా సర్వశక్తివంతురాలు. చూడండి, ఒక దేశ ప్రెసిడెంట్ను ఎంత చిన్న ఆపరేషన్తో లేపుకొని రాగలిగారు వెనుజులాలో. చైనా రష్యాలు చూస్తూ ఊరి పూడుకున్నాయి. ఏమీ చేయలేని దుస్థితి. వెనుజులా చైనాకు రష్యాకు సన్నిహిత మిత్ర దేశం అయినా కూడా ఏమీ చేయలేకపోయాయి. అమెరికా అంటే అంత శక్తివంతురాలు. అమెరికా కెన్ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ ఎనీవేర్ అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? సో ఇప్పుడు ఏం తేలిపోయింది? ఇరాన్ లాంటి ఒక అసిమెట్రిక్ మిలిటరీ పవర్, అంటే తనతో పోలిస్తే బలహీనమైన దేశం కూడా అమెరికా లాంటి బలమైన దేశాన్ని పీచే ముట్, సో వెనక్కు తిప్పగొట్టగలదు. అంటే బలమైన దేశాన్ని కూడా అసిమెట్రిక్ వార్ స్ట్రాటజీస్తో బలహీనుడు కూడా నిలువరించగలడు. అంటే యుద్ధం అనేది మిలిటరీ సుపీరియారిటీతో మాత్రమే అవుట్కమ్లు ఉండవు అని ఇరాన్ రుజువు చేసింది. సో ఇది అమెరికా గౌరవాన్ని మంటగలిపింది. అమెరికా అంటే భయం లేకుండా ప్రపంచానికి చేయగలిగింది. ఇది అమెరికాకు లాభం తెచ్చింది. ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అవుతుందా? ఇక 7వది, 7th ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ వార్కు ముందు చైనా రోలు, రష్యా రోలు చూస్తే అమెరికా ముందు ఈ 2 దేశాలు నిలబడలేవు. ఇవి పేరుకు మాట్లాడతాయి తప్ప, పేపర్ టైగర్స్ తప్ప అమెరికన్ ఆధిపత్యాన్ని ప్రశ్నించగలిగే శక్తి చైనాకు లేదు, రష్యాకు లేదు. సో అది వెనుజులా విషయంలో బయటపడింది. క్యూబా విషయంలో కూడా బయటపడుతుంది. సో యుఎస్ హెజమనీకి చైనా రష్యాలు ఏమీ చేయలేవు అని అనుకున్నారు. ఇప్పుడు ఈ వారం తర్వాత ఏంటి పరిస్థితి? అమెరికా ఊబిలో కూరుకుపోతే పైకి రావటానికి ట్రంప్కు మార్గం లేనప్పుడు తనను ఎలాగైనా ఈ యుద్ధము నుంచి బయటపడేయండి అని ట్రంప్ మొరపెట్టుకుంటే ఆ రక్షణగా ఎవరొచ్చారు? చైనా వచ్చింది. పాకిస్తాన్ ముందున్న చైనా వెనక అసలుగా ఆ చక్రం తిప్పింది చైనా. అంటే అమెరికా ఇరాన్ల మధ్య వార్ను చైనా ఆపింది. ఇది ప్రెసిడెంట్ ట్రంపే ఏజెన్సీ ఫ్రాన్సీ ప్రెస్ ఏఎఫ్పి న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్నాలెడ్జ్ చేశాడు. పైకి పాకిస్తాన్ పేరు చెప్తున్నాడు, ఎందుకంటే ప్రతిష్ట నిలబెట్టుకోవటానికి. అంటే చైనా ఆఖరికి అమెరికాకు కూడా యుద్ధం ఆపటానికి చైనానే రావాలి. అంటే ఎవరిపైన ఆధారపడ్డారు ఇప్పుడు? ఇక మీకు యునైటెడ్ నేషన్స్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను యూజ్ ఆఫ్ ఫోర్స్తో
లిబరేట్ చేస్తాము అని అమెరికా ఒక తీర్మానం పెడితే చైనా రష్యాలు వీటో చేశాయి. ఈ వార్ జరుగుతున్న సమయంలో అమెరికా ఆంక్షల్ని లెక్క చేయకుండా రష్యన్ ఆయిల్ షిప్ క్యూబా చేరుకుంది. క్యూబాను అమెరికా దిగ్బంధం చేసింది. క్యూబాతో ఎవరు ట్రేడ్ చేయొద్దన్నది, క్యూబాకి ఎవరు ఆయిల్ సప్లై చేయొద్దన్నది, వెనిజులాన్ ఆయిల్ కట్ చేసింది. వెనిజులా ప్లేస్లో మెక్సికో ఆయిల్ సప్లై చేస్తుంటే మెక్సికోను ఆపేసింది. కానీ రష్యా చేయలేకపోయింది. అమెరికా ఈ వార్లో ఉండగా రష్యన్ ఆయిల్ షిప్ ఎలాంటి అడ్డంకులు లేకుండా క్యూబా చేరుకుంది. సో మీకు రష్యా ఇరాన్కు ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇచ్చింది. అల్టిమేట్గా మీరు స్ట్రాటజిక్ బ్యాలెన్స్ చూడండి. అమెరికా ఒకవైపు, రష్యా చైనా మరోవైపు ఉంటే ఈ యుద్ధానికి ముందు బ్యాలెన్స్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఎంతో కొంత టిల్ట్ అయి రష్యా చైనాకు ఫేవర్గా మారింది. ఇప్పటికే అమెరికా హెజమని ఉండవచ్చు, కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో స్పెక్టాక్యులర్ చేంజ్ ఒక్క రోజులో రాదు. బట్ ఇది క్లియర్ ఇండికేషన్ దట్ అమెరికాకు కళ్ళెం వేయగలిగే శక్తి ఎంతో కొంత ఇప్పటికీ రష్యాకు చైనాకు ఉన్నాయి అన్నది ఇది రుజువు చేసింది కదా. మరి ఇది అమెరికాకు స్ట్రాటజిక్ బలహీనత కదా. ఇక 8వది మీకు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. అంటే అమెరికా యూరప్ల మధ్య పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో ఇది క్లియర్ పార్ట్నర్షిప్, అంటే డిఫైనింగ్ పార్ట్నర్షిప్ ద పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ వరల్డ్ ఆర్డర్ ఏంటంటే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్, అమెరికా యూరప్ల మధ్య స్నేహం. ఇది ట్రంప్ వచ్చినాక బలహీనపడుతూ వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ వార్లో మనం చూసాం అమెరికా యూరప్ల మధ్య స్నేహం. ట్రంప్ చర్యలతో అది వీక్ అవుతూ వచ్చింది. ఉక్రెయిన్ వార్లో రష్యాకు అనుకూలంగా, పుటిన్కు అనుకూలంగా ట్రంప్ వ్యవహరించడము, ఉక్రెయిన్కు సపోర్ట్ తగ్గించడము, తర్వాత గ్రీన్లాండ్తో ఇది మరింతగా దెబ్బతిన్నది. మీకు నాటో పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరు, యూరోపియన్ సెక్యూరిటీ పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరుతో దెబ్బతిన్నది. కానీ ఫైనల్ దెబ్బ ఎక్కడ తాకిందంటే ఇరాన్ యుద్ధంలో తాకింది. మీరు చూడండి, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ను వదిలివేయండి, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ను ఓపెన్ చేద్దాం రండి అని అమెరికా నాటో దేశాలను పిలిపిస్తే ఒక్క దేశం ముందుకు రాలి. పైగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు మా గగనతలాన్ని ఇరాన్పై వారికి ఉపయోగించుకోము అని ప్రకటించేసింది. చివరకు యూకే లాంటి క్లయింట్ కంట్రీస్ కూడా అమెరికానుతో వెనక రావటానికి సిద్ధపడలేదు. జస్ట్ రిమెంబర్ 20 years ago ఇరాక్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, ఈ 2 యుద్ధాలలో మీరు చూడండి, లిబియాపై వార్, 3 వార్లు. ఈ 3 యుద్ధాల్లో అమెరికా ఎలా చెప్పితే అలా నాటో దేశాలు వివరించాయి. కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద ట్రాన్స్ అట్లాంటిక్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ పార్ట్నర్షిప్ అమెరికాతో రమ్మంటే రాము పుమ్మని చెప్పేసిన యూరోపియన్ నాటో అలయన్స్. ఇది మరి అమెరికాను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అవుతుందా? 9వది మీకు అసలు గ్లోబల్ స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్లో అమెరికాకు, యూరప్కు మరింత కీలకమైంది ఉక్రెయిన్ వార్ విషయంలో ఇప్పుడు అమెరికా మారల్ లెజిటిమసీని కోల్పోయింది. ఇప్పటిదాకా ఏమన్నారు, ఎస్ రష్యా ఉక్రెయిన్ ఎలా ఆక్రమిస్తుంది, ఉక్రెయిన్ ఇస్ అన్ ఇండిపెండెంట్ సావరెన్ నేషన్, సో రష్యాది ఆక్రమితవాదము, దురాక్రమణవాదము అని అమెరికా, యూరప్ తన ప్రజలకు చెప్పగలిగింది, ప్రపంచానికి చెప్పగలిగింది. ఇప్పుడు ఏమని చెప్తారు, అమెరికా ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉండి తన భద్రతకు ఏ రకంగా ప్రమాదం లేని ఇరాన్ పైన దాడి చేసింది. మరి రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయడాన్ని అమెరికా ఎలా ఆపగలుగుతుంది? రేపు చైనా తైవాన్ పైన బలప్రయోగం చేస్తే, యూజ్ ఆఫ్ ఫోర్స్ చేస్తే అమెరికా ఏ మొహం పెట్టుకొని చైనాను దోషిగా నిలబెట్టగలుగుతుంది? సో అంటే గ్లోబల్ స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్లో అమెరికా లాస్ట్ ఇట్స్ మారల్ లెజిటిమసీ. దాంతో పాటు మీకు ఇవాళ ఉక్రెయిన్ వార్ అనేది ఊసే లేకుండా పోయింది కదా. ప్రెసిడెంట్ జెలెన్స్కీయే చెప్పాడు కదా, ఈ వార్ వల్ల అత్యధికంగా నష్టపోయింది తామే అని. 10వది ఈ వార్ వల్ల అమెరికాకు ఏమీ కాదు, అందుకే అమెరికా యుద్ధం చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా వార్స్ చేస్తుంది. అమెరికా ఇది ఇన్సులేటెడ్ వీటితో అనుకున్నారు. అందులో ముఖ్యంగా అమెరికా ఇది ఎనర్జీ సెల్ఫ్ సఫిషియెంట్, సంతగా ఇంధన ఉంది, ఇంకా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా అమెరికా ఆయిల్ రాదు, మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోదు.
ఇవి డిస్టెంట్ అండ్ ఫారెన్ వార్స్. ఇంకా యుక్రెయిన్ అన్నా అమెరికాకు దగ్గరగా ఉండే యూరోప్ లో జరుగుతోంది, ఇది ఎక్కడో వెస్ట్ ఏషియాలో జరుగుతోంది. సో అమెరికా, నథింగ్ విల్ హ్యాపెన్ టు అమెరికా అని ట్రంప్ అనుకున్నాడు, ప్రపంచంలో చాలా మంది అనుకున్నారు. కానీ అమెరికా ఈజ్ ఆల్సో వల్నరబుల్ టు దిస్ వార్ అని ఈ యుద్ధం ద్వారా తెలియదు. అంటే అమెరికన్ కెపాసిటీ టు విస్టాండ్ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ ప్రెషర్స్, మీకు అమెరికన్ కెపాసిటీ టు విస్టాండ్ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ ప్రెషర్స్ లో ఉన్న బలహీనతలు బయటపడ్డాయి. ఇవాళ అమెరికా మిలిటరీ బలహీనతలే బయటపడడం కాదు, ఇంత పవర్ఫుల్ మిలిటరీ ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. F-35 యుద్ధ విమానాన్ని చిన్న చిన్న మిసైల్స్తో ఇరాన్ కొడుతున్న తీరు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. సో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్నా లాభం లేదా అని, తర్వాత ప్రపంచంలో తాము ఇన్సులేట్ అవుతాము అని అమెరికా అనుకుంటే ఏం జరిగింది? ఈ వార్ స్టార్ట్ అయ్యాక అమెరికాలో గ్యాసోలిన్ ధరలు, పెట్రోల్ ధరలు $1 పెరిగింది. అమెరికన్ ఎకానమీలో క్రైసిస్ మొదలైంది. అమెరికా ప్రజలు తీవ్రంగా ట్రంప్ను వ్యతిరేకించడం మొదలైంది. అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్, ఇన్ఫ్లేషన్ పెరిగే ధోరణులు మొదలయ్యాయి. ఫలితంగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ప్రసక్తే లేదని తేల్చిపడేసింది. మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి మొదలుకొని అన్ని సంస్థలు ఎకనామిక్ గ్రోత్ రేట్ తగ్గిపోతుందని చెప్పారు. అమెరికన్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా జరిగింది ఒక్కటి, డాలర్ వాల్యూ పెరిగింది. సో ఇన్ని రకాలుగా అమెరికన్ ఎకానమీ ఈ వార్ వల్ల ఇంపాక్ట్ అయింది. అన్నిటికీ మించి ఈ వార్ వల్ల $100 కోట్ల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. $1 ట్రిలియన్, 1,00,000 కోట్ల రక్షణ బడ్జెట్ అమెరికాకు ఉంటే ఇప్పుడు 1,50,000 కోట్లు అంటే $1.5 ట్రిలియన్ కావాలని అమెరికా అడుగుతుంది. అంటే అమెరికా ప్రజల పైన రక్షణ బడ్జెట్ భారం పెరిగింది. మరి అమెరికా సేఫర్ అయిందా, అన్సేఫ్ అయిందా? అమెరికా సేఫ్ అయితే రక్షణ బడ్జెట్ ఎందుకు పెంచుకోవాలి? అంటే ఈ వార్ అమెరికాను అన్సేఫ్ చేసింది కనుకనే ఇలా రక్షణ బడ్జెట్ పెంచుకోవాల్సి వస్తుంది. కామన్ సెన్స్ చెప్తుంది కదా. సో ఈ 10 రకాలుగా చూస్తే మీకు అర్థమవుతున్నది ఏంటి? ఎస్, అమెరికాకు మిలిటరీ సక్సెస్ లభించింది నిజం, కానీ స్ట్రాటజిక్గా అమెరికా ఓడిపోయింది. అంటే మిలిటరీ రీత్యా, ఆపరేషనల్ రీత్యా విజయవంతమైంది, కానీ వ్యూహాత్మకంగా ఓడిపోయింది. అందుకే మీకు చూడండి, వారకు ముందు అమెరికా శాసిస్తుండే ఇరాన్ బిక్కుబిక్కుమంటుండే. ఇప్పుడు ఇరాన్ షరతులు పెడుతోంది. ఇక్కడ విన్నారా మీరు? ఓడిపోయిన దేశం ఎక్కడైనా షరతులు పెడుతుందా? ఇలా ఇరాన్ షరతులు పెడుతోంది. మా 10 పాయింట్ అది వర్కబుల్ ప్రపోజిషన్ అని ట్రంప్ సర్టిఫికెట్లు ఇస్తున్నాడు. ఇలా ఇరాన్తో అమెరికా కూర్చొని చర్చలు జరపాల్సి వస్తుంది. ఇది ఎక్కడైనా ఓడిపోయిన దేశం చేస్తుందా? 1971లో మనం పాకిస్తాన్ ఓడించాం. పాకిస్తాన్ ఇలా షరతులు పెట్టిందా? బంగ్లాదేశ్లో వదిలేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా తూర్పు పాకిస్తాన్. 90,000 మంది సోల్జర్స్ లొంగిపోయారు కదా. వారంటే అది కదా, వార్ అవుట్కమ్ అంటే అది కదా. సో మరి ఎక్కడన్నా పాకిస్తాన్ షరతులు పెట్టిందా? పాకిస్తాన్తో మనం షరతులు పెట్టాంటే పాకిస్తాన్ షరతులు పెట్టలేదు కదా. సో అంటే వార్లో ఓడిపోలేదు ఇరాన్ అనటానికి ఉదాహరణే ఇరాన్ ఇవాళ శాసిస్తుంది. ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ తెరవం ఏం చేసుకుంటావు చేసుకోపో అంటోంది. ఈ అవసరమైతే ఈ డీల్ని బ్రేక్ చేసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇరాన్ 10 పాయింట్ల ప్లాన్ పెడితే ట్రంప్ దాన్ని చర్చిస్తానంటున్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ స్ట్రాటజిక్ విక్టరీ ఈజ్ ఫర్ ఇరాన్, మిలిటరీ సక్సెస్ ఈజ్ ఫర్ అమెరికా. సార్, ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ లో పరిస్థితి ఏంటి సార్?